ఏంట్రా ఎక్కడ పెట్టినా బత్తాయి బత్తాయి బత్తాయి. నేనైతే రీసెంట్గా రాముడి మీద ఒక వీడియో చేశాను. ఒక ఒక వ్యక్తి అయితే, అతనికి రామాయణం తెలుసో లేదో నాకు తెలియదు, అతను రాముడి గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. అవైతే ఖచ్చితంగా ఖండించదగిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఆ విషయాలు అయితే రామాయణంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ అతను నోరుకు వచ్చినట్లయితే మాట్లాడాడు. సో దానికి రెస్పాండ్ అయ్యాను అనమాట నేను. ఎందుకంటే నాకు కొంచెం బాధ వేసింది అతను వీడియో చూడగానే. సో దానికి రెస్పాండ్ అయ్యి ఇది ఇలా తప్పు, రామాయణంలో లేదు, రామాయణంలో ఉన్నది ఉన్నట్లయితే చెప్పాను. అయితే నేను ఉన్నది ఉన్నట్లయితే చెప్పినట్లయితే కొంతమంది కామెంట్స్లో ఏంట్రా బత్తాయి, ఏంటి మీరందరూ ఇంతేనా, బత్తాయిలందరూ ఇంతేనా అంటే, దేవుడి గురించి చెప్తే బత్తాయేనా, రామాయణంలో ఉన్నది ఉన్నట్టు చెప్తేనే బత్తాయేనా, ఎవరైనా తప్పు చెప్తే వాడిని ఖండిస్తే బత్తాయా? ఇది ఎంతవరకు న్యాయం? మీలో ఎవరైనా మా పేజ్ ముందుగా రీసెంట్గా చూసినట్లయితే, మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం, అందరూ సపోర్ట్ చేయండి. ఇలాగ బత్తాయి బత్తాయి అనే వాళ్ళకి మనం ఏంటో చూపిద్దాం. జై హింద్.